నర్సింగ్ ఆఫీసర్స్ ఉన్నారు. ఏంటంటే కరెక్ట్గా యాక్చువల్గా అవగాహన జనాలకి చెప్తున్నాను మేడం. మేము ఇంత చేసినా కూడా ఇది యూజ్ చేసుకుంటున్నాం. 10% వరకు కూడా పర్కులేట్ కాదు. ఓకే, ఎమర్జెన్సీ తీసుకుంటుంది. ఎమర్జెన్సీ మీకు చూపిస్తాను. చాలా మంది సంఘటనలు కూడా ఉన్నాయి. ఒక్కపురంలో చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోయారు. యాక్సిడెంట్ కేసులు అవి ఉన్నా కూడా బాగున్నారమ్మా? ఏ ఊరు? ఇంద్రాల. అంత మంచిదేనా? ఎవరు ఉన్నారు హాస్పిటల్? పెద్దది మనకి ఉండి కూడా లాభం లేకుండా అయిపోయింది. థ్యాంక్ యూ. డాక్టర్స్ వాళ్ళు ఇర్రెస్పాన్సిబుల్ ఉండి జనాలను ఇబ్బంది పెడుతున్నారు. ముందు ఓకే. నమస్తే. బాగున్నా? ఏమైంది? కళ్ళు కనబడతలేవు. చూసిరా? మేడం ఎమర్జెన్సీ చూస్తాం. ఆల్రెడీ కన్స్ట్రక్టెడ్ బిల్డింగ్లు మేము రిట్రోఫిటింగ్ చేసుకుంటూ కన్స్ట్రక్షన్స్ అమెడీ చేసుకుంటూ పేషెంట్స్ చూస్తాం. సో బేసిక్లీ ఇది వచ్చినప్పటి నుండి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, బిల్డింగ్ లేదు, అసలు కాంట్రాక్టర్ ప్రాబ్లం. ఓకే, ఓకే. ఎయిమ్స్ అయిన తర్వాత ఓకే 1000 crore ప్రాజెక్ట్ అనమాట. ఇంకో 50 acres అక్వైర్ చేసుకొని కన్స్ట్రక్షన్స్ అవుతాయి. కానీ ఈ బిల్డింగ్లో ఆల్రెడీ బిల్డింగ్ ఉంది కాబట్టి వీ హావ్ టు యూజ్ దిస్ బిల్డింగ్. ఇప్పుడు మీరు అక్కడ చూస్తారు ఒక బిల్డింగ్ అంతా అట్లా ఉంది. దాన్ని మొత్తం రిట్రోఫిటింగ్ చేస్తుంది. మనకు ఒక గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ అవైలబుల్ ఉందన్నమాట. ఇప్పుడు ఎన్సీసీ కన్స్ట్రక్షన్ ఏజెన్సీ వాళ్ళు వెనకాల చేశారు. చేసి ఇస్తే మనకి 750 బెడెడ్ హాస్పిటల్ విత్ ఇన్ నో టైం వస్తుంది. ఓన్లీ థింగ్ ఇస్ ఇప్పుడు మీకు సీ బ్లాక్ చూపిస్తాను. ఒక్క నిమిషం, ఇక్కడ ఎమర్జెన్సీ ఉంది. ఇప్పుడు ఎంప్లాయీస్ కూడా అమౌంట్ తీసుకొని వాళ్ళు రిక్రూట్మెంట్ చేసుకుంటారు. ఆగండి, జాగ్రత్త. ఎమర్జెన్సీ మెల్లగోండి. మీరు వెళ్ళండి లోపల. ఎమర్జెన్సీ ఉంది. ఓకే. దిస్ వీఆర్ మేకింగ్ 24 hours from January 1st. ఓకే. Already we have already planned and everything is executed. ఓకే. లాస్ట్ బేసిక్లీ ఇష్యూస్ ఉండే ఇది వరకు కానీ మీరు రెక్టిఫై చేసే ప్రయత్నం చేస్తున్నారు. 100% రెక్టిఫికేషన్ కూడా ఇట్ ఇస్ ప్రామిసింగ్. January 1st is our roster also. మీకు ఇప్పుడు కొత్త 3 beds ఉన్నాయి, సరిపోవు. ఐసీ 30 beds చూపిస్తాను. ఐ విల్ జస్ట్ షో. సిటీ స్కాన్ చెప్తారు. సిటీ స్కాన్ చూపిస్తాను. నేను మా బ్రదర్ని హైదరాబాద్ పెరాలసిస్కి సిటీ స్కాన్ లేదంటే సిటీ స్కాన్ మాట్లాడు. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే 9 to 5 వరకే నడుస్తుంది. ఇప్పుడు January 1st నుంచి 24 hours చేసి మనకు ఆ ప్రాబ్లమ్ సెట్ అవుతుంది. ఓకే. ఎన్ని గంటలకు వచ్చారు మీ బ్రదర్ని తీసుకొని? నిన్న మార్నింగ్ వస్తే కూడా చూడలేదా? లేదా అంటే ఆపరేటర్ లేడా అండి? బాగున్నారా అమ్మ? మందుల కోసం నిలబడ్డారా? ఐసీయూ అది ఇదంతా ఓపీ లైన్. ఎమర్జెన్సీ ఎంఆర్ఐ సిటీ స్కాన్ లేట్ చేస్తున్నారు. సిటీ స్కాన్ అదైనా చాలా టైం పెడుతుంది. ఒక్కటి ఉందండి, సిటీ ఒక్కటే ఉందా? సిటీ ఒకటే మేడం. ఇంకొకటి సిఎస్ఆర్ కింద ఇస్తున్నారు. వీఆర్ టేకింగ్ ఐఓసిఎల్ వాళ్ళు సిఎస్ఆర్ కింద ఇంకొక ఎంఆర్ఐ కూడా ఇస్తున్నారు. దట్ ఈస్ ఏ ప్రాసెస్. మనకి ఇప్పుడు మార్చ్ ఎండింగ్ కల్లా ఇంకొక సిటీ స్కాన్ ఇంకో ఎంఆర్ఐ వస్తున్నాయి. దర్ ఇన్ పైప్ లైన్. అది కూడా చాలా లేట్ అవుతుంది. ఎంఆర్ఐ తీసుకోవాలంటే రాస్తున్నారు అక్క, కాకపోతే 1 week 10 days తర్వాత తీసుకుంటారు. ఇప్పుడు ఇది కంప్లీట్లీ సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్డా? కంప్లీట్లీ సెంట్రల్ గవర్నమెంట్ అండర్ పిఎంఎస్ఎస్వై, ప్రధాన మంత్రి స్వాస్థ్య సహాయత యోజన. బాగున్నారా? చూపించుకున్నారా? ఇక్కడ ఎవరి కోసం వచ్చారు? కిడ్నీ ప్రాబ్లం. ఉండండి డాక్టర్ సాబ్ ఉండండి. చూసిరా? మంచిగానే చూస్తురా? అంటే కిడ్నీ ఇన్ఫెక్షన్ ప్రాబ్లం ఉంది. టెస్ట్ రాసిరు, ఈరోజు టెస్ట్లకు వచ్చారు. ఓకే. అంటే చూసినప్పటికీ టెస్ట్లకు ఎంత టైం పట్టింది? అంటే నిన్న టెస్టులు రాశారు మేడం, ఈరోజు టెస్ట్ తీసుకున్నాము. మళ్ళీ రేపు రిపోర్ట్లు బట్టి వాళ్ళు మెడిసిన్స్ రాసి. ఏం కాదులే, మంచిగా అయిపోతుంది. ఓకేనా? థ్యాంక్ యూ.
యూ. హాయ్ హాయ్, బాగున్నారమ్మా? హాయ్, హలో, హాయ్. సిటీ స్కాన్ థ్యాంక్ యూ రా, బాయ్. అచ్చా, మన స్కిల్స్లో వేసిందా? ఓ వెరీ గుడ్. April 8, 2023 రోజు ప్రధానమంత్రి గారు స్టేట్ కదా. ఏప్రిల్ 8. హాయ్ అమ్మా, హవ్ ఆర్ యూ? బాగున్నారా? పట్లే బిడ్డ. రాజం సత్యనారాయణ వాళ్ళ డాటర్ ఇక్కడ ఉన్నావు నువ్వు? మా హెచ్ఓడి సార్. మీ హెచ్ఓడి సారా?